ఆ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఇక మరి గత కొన్నాళ్ళుగా కూడా రైతు ఏదైతే పండించిన పంటకు క్వింటాల్కు బోనస్ 500 ఇస్తామని ప్రకటించిన విషయంలో కూడా మరొక క్లారిటీ రాబోతుంది. ఈ ఖరీఫ్ పంటకు ఇవ్వబోతున్నామని కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్తుంది. మరి ఇవన్నిటిని ఎలా చూస్తామండి? రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటున్న మరి సీఎం రేవంత్ ఒక్కొక్క అడుగు వేస్తూ మరి రైతులకు మేలు చేకూర్చే విధంగా వెళ్తున్నారంటారా? మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంటే గత ప్రభుత్వంతో పోల్చినప్పుడు ఈ ప్రభుత్వము కొంచెం రైతుల మీద దృష్టి పెట్టినట్టు, రైతుల మీద కొంత బాధ్యతగా వ్యవహరిస్తున్నట్లు, ఒక రైతు ప్రభుత్వంగా ముందుకెళ్తున్నట్లు కొంత కనిపిస్తూ ఉంది. ఏదైనా అంశము చర్చకు వచ్చినప్పుడు అదే రకంగా ప్రతిపక్షాలు కూడా అనేక రైతు అంశాల మీద నిలదీసినప్పుడు రైతు సంఘాలని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళు ఏమని డిమాండ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఏమడుగుతున్నారనే దిశగా ప్రయత్నం చేస్తూ ఉంది. మనం చూసినట్లయితే కాంగ్రెస్ గవర్నమెంటు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు గవర్నమెంటు ఇంకా సెట్ కాలే, అంటే తన పరిపాలన వ్యవస్థను సిద్ధం చేసుకోలే. అప్పటికే ప్రభుత్వానికి కూడా మొత్తం యంత్రాంగం మీద కూడా ఒక పట్టు అనేది రాలేదు. కానీ అటువంటి టైంలో రైతుల దగ్గర నుంచి అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతుల దగ్గర నుంచి ధాన్యము సేకరించే ప్రయత్నం చేశారు. అప్పుడే మనకు అకాల వర్షాలు వచ్చినాయి. బాగా వర్షాలు పడి పంటలు కూడా నష్టపోతే పంట తడిచిపోయినా కూడా తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేశారు. దాని తర్వాత గవర్నమెంటు ఈ రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలను కూడా రూపొందించడం జరిగింది. దాని తర్వాత సన్నధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తాననే దాని గురించి ప్రకటించింది. మళ్ళీ రైతు భరోసాకు సంబంధించి కూడా విధి విధానాలు రూపొందిస్తుంది. రెండోది ఇప్పటికే ROR చట్టం, అంటే ధరణి ప్లేస్లో ఒక భూమాత అనే చట్టాన్ని తీసుకురావడం కోసం ఒక ప్రణాళికను ప్రజల రైతాంగం ముందు ఉంచడం జరిగింది. ఇవన్నీ చూసినప్పుడు ప్రభుత్వము రైతాంగానికి ఏదో చేయాలి, రైతాంగానికి సంబంధించి. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో 100కి 64% మంది వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రైతాంగాన్ని ఏదైనా చేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో ముందుకెళ్తున్నట్లు కనిపిస్తూ ఉంది. అయితే మనం చూసినట్లయితే కొన్ని అడుదొడుకులు ఉంటున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఏంటంటే రైతుల నుంచి, రైతు సంఘాల నుంచి ఒక వ్యతిరేకత అనేది వచ్చింది. అది చూసినప్పుడు సన్నధాన్యానికి మేము 500 రూపాయలు బోనస్ ఇస్తామని, అంటే మిగతా పంటలకు సంబంధించి ఏంటి, ఇప్పుడు మొత్తం పండే ధాన్యంలో సన్నధాన్యం కేవలం 10% మాత్రమే ఉంటుంది. మిగతా ధాన్యాన్ని కూడా బోనస్ ఇవ్వాలనే అంశాన్ని రైతాంగం ముందుకు తీసుకొచ్చింది. అయితే గవర్నమెంట్ ఆలోచన, ముఖ్యమంత్రి గారు, అదే రకంగా వ్యవసాయ శాఖ మంత్రి, మిగతా వాళ్ళు మాట్లాడిన దాని ప్రకారం చూసినట్లయితే మొత్తం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ తీసుకెళ్లే బియ్యానికి సంబంధించి అది సన్న బియ్యాన్ని అందించాలి జనవరి నాటికి అనే ఒక దృఢ సంకల్పంలో భాగంగా సన్న వడ్లనే పండించాలనే ఆలోచన మంచిదే. కానీ ఆ ఆలోచన ఏదైతే గవర్నమెంట్ ఆలోచన చేస్తుందో, ఏదైనా విధానం రూపొందించేటప్పుడు దాన్ని బహిర్గతంగా చెబితే దాన్ని స్వాగతించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఏదైనా నిర్ణయాలు చేసేటప్పుడు ప్రజల్ని, అదే రకంగా రైతుల్ని, రైతు సంఘాలని భాగస్వామ్యం చేస్తే ఖచ్చితంగా ఆహ్వానించాల్సిన అంశం ఉన్నప్పుడు ఖచ్చితంగా హర్షిస్తారు, ఆహ్వానిస్తారు, స్వాగతిస్తారు. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ముందుకెళ్లే ప్రయత్నం చేయాలని మేము కోరుతా ఉన్నాం. రెండోది, రైతు రుణమాఫీకి సంబంధించి చూసినప్పుడు ఈరోజు పంటల పెట్టుబడి అనేది రైతులకు భారంగా అవుతున్న పరిస్థితి ఉంది. పంటల పెట్టుబడికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం 3 దఫాలుగా దాదాపు 22 లక్షల మందికి 18,000 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అయితే ప్రభుత్వం ఏదైతే నిబంధన పెట్టిందో, జీవోలో రేషన్ కార్డు నిబంధన, అదే రకంగా ఆధార్ కార్డు, మిగతా కుటుంబాన్ని ఒక గ్రూపుగా పరిగణనలో తీసుకోవడం, ఇవన్నీ కొంత ఆటంకంగా ఉంది. కాబట్టి రైతాంగం నుంచి అయితే ఇప్పటికీ పెద్ద ఎత్తున వ్యతిరేకత అయితే లేదు. ఈ మధ్య కొంతమంది, అంటే వాళ్ళు పేరు చెప్పుకోకుండా రైతు సంఘాలన్నీ కలిసి ప్రభుత్వం మీద ఆందోళన చేస్తున్నామని వాట్సాప్లో చర్చ చేసి మొన్న ఈ మధ్య హడావుడి చేశారు. కానీ వాస్తవానికి ఎవరైనా ముసుగు ధరించి రావడం కాదు, బహిర్గతంగా రావాలి.
కానీ ఈరోజు ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఉద్దేశంతో రైతు సంఘాలన్నింటినీ పేరు పెట్టి ఏదో హడావుడి చేశారు. కాబట్టి ఆ ప్రోగ్రామ్ అనేది విఫలమైంది. మేము అనేది ఏంటంటే ఏదైనా చేయదలుచుకుంటే పేరు పెట్టుకొని చేయాలి. మా సంఘం ఫలాని సంఘం చేస్తుందనేది చెప్పాలి. కానీ ఈరోజు కొంతమంది ఏదో ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఉద్దేశంతో ఇట్లాంటి చేశారు. దానివల్ల ఏం జరిగింది, అసలైన రైతు సంఘం నాయకుల్ని ఇళ్లలోకి వచ్చి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచారు రాత్రిలు. అందుకనే ఈరోజు ఏదో మా సంఘం చేస్తున్నట్టుగా మా సంఘాన్ని బదనాం చేసే కార్యక్రమాన్ని కొంతమంది రాజకీయ నాయకులు చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఏమన్నా ఉంటే ముఖాముఖిగా తెలుసుకునేటట్లు ఉండాలి తప్ప ఇట్లా డొంక తిరుగుడు ఉండకూడదు అనేది మేము చెప్పదలిచాం. కాబట్టి ప్రభుత్వం చేస్తుంది రైతుల సంక్షేమం కోసం అనేది. శోభన్ గారు ఒక నిమిషం, ఇక మనతో మరి మాట్లాడేందుకు కాంగ్రెస్ నాయకులు హెచ్ఆర్ మోహన్ గారు ఉన్నారు. మోహన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. మ్యూట్లో ఉంది, మీ వాయిస్ మ్యూట్లో ఉంది, చూడండి, వినిపించట్లే. గారు బీజేపీ నాయకులు సునీల్ గారు కూడా. ఓకే అన్న, వినిపిస్తుందా అన్న మీకు? మోహన్ గారు మాట్లాడండి. నా సీనన్న, మీకు న్యూస్ 360 ఛానల్ వాళ్ళకి, ఆ ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం అన్న. అన్నా, ఇప్పుడు రైతు సంఘం నాయకులు శోభన్ గారు అంటున్నారు సన్న రకాలకు మాత్రమే 500 బోనస్ ఇస్తున్నారు. ఈ సన్న రకాలు పండించేది కేవలం 10% మాత్రం రైతులు మాత్రమే ఉంటారు. సో పంట ఉత్పత్తి కూడా అదే 10% ఉంటుంది సార్. కానీ మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీరు చెప్పిన రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ ఇంకా లక్షల మంది కావాల్సి ఉంది. ఇట్లాంటివన్నీ ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తారు? అట్ ద సేమ్ టైం మరి రైతుల ఆందోళన కొనసాగుతుంది. దీంట్లో కొంతమంది మరి రైతుల పేరు చెప్పి వేరే వాళ్ళు కూడా మరి కొంత ఆందోళన చేస్తున్నారు. దీంట్లో ప్రభుత్వం వాళ్ళని గుర్తించాలని కూడా అంటున్నారు. ఏం చెప్తారండి? అయితే ముందుగా శుభనన్నకి కృతజ్ఞతలు చెప్తున్నా. ఎందుకు అంటే నిజంగా కూడా ఒక సమాజంలో బాధ్యతాయుతంగా ఉన్న వాళ్ళు, సమాజంలో రెస్పాన్సిబుల్గా ఫీల్ అయిన వాళ్ళు, ఉన్నది ఉన్నట్టుగా కరాఖండిగా మాట్లాడుతున్న వారు, ఈ పార్టీకి ఆ పార్టీకి సంబంధం లేదు, ప్రజల సమస్యలే సమస్య, ప్రజలు సంతోషంగా ఉంటే సంతోషంగా ఉన్నారు, బాధగా ఉంటే బాధగా ఉన్నారు అని అన్న ఇంతకుముందు మాట్లాడిన మాటలు విన్నా రియల్లీ నిజంగా అప్రిషియేట్ చేస్తున్నా. అన్న ప్రభుత్వాన్ని పొగిడిన నా ఉద్దేశం కాదు, ఉన్న నిజాలు మాట్లాడినందుకు నిజంగా ఆయనకు ఉదయపూర్వక నమస్కారాలు. సద్విమర్శలు చేస్తున్నారా? అదే అన్న, విమర్శలు చేయడం లేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పిండు అంటున్నాను నేను. అదే ఏం జరిగిందో అది వాస్తవాలు చెప్పిండు. దానికి అట్లా వాస్తవాలు చెప్పే వాళ్ళు కూడా ఈరోజు సమాజంలో చాలా తక్కువ మంది కనబడతారు కదా సీనన్న. అవకాశవాదం ఎక్కువ పెరిగిపోతుంది. అయితే నేను అదే చెప్తున్నాను. నేను ఎప్పటి నుండి మీ టీవీ డిబేట్లో ఎప్పుడు వచ్చినా ఒకటే అంశం మీద వస్తాను. ప్రజలకు మంచి జరిగితే మంచి జరిగిందని చెప్పాలి. ప్రజలకు నిజంగా కూడా నష్టం జరుగుతుంది ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్ల అన్నప్పుడు ఖచ్చితంగా అది లేవనెత్తితేనే ప్రభుత్వ దృష్టికి వెళ్తుందని. అది ఏ ప్రభుత్వాలైనా ఉన్నప్పటికీ ఏదైనా రెండుట్టి కూడా నెగిటివ్ ఉంటే నెగిటివ్, పాజిటివ్ ఉంటే పాజిటివ్ చెప్పాలా. కానీ కొంతమంది ఏంటంటే ఇరెస్పాన్సిబుల్, బాధ్యతహీనంగా ఉంటూ ప్రతిదీ కూడా పసకలు వచ్చినోనికి దేశం అంతా పచ్చగడమట్టు ప్రతిదీ కూడా చీకటి కొనుమలో చూడడం అలవాటు అయిపోయిందన్న. అయితే సబ్జెక్ట్ మీదకి వస్తున్న సీనన్న, అన్న చెప్పినట్టు ఖచ్చితంగా ఇప్పుడు ఇది కేవలం మొదలే. ఏదైతే సన్న బియ్యానికి, ఏదైతే సన్న వడ్లకు 500 బోనస్ అనేది కార్యక్రమం ఉంది కదనా, ఇది మొదటి సంవత్సరం కాబట్టి మొదటి ప్రయారిటీగా దీన్ని తీసుకున్నారు. అన్న మీరు అన్నట్టుగా 60 ఉన్నటువంటి 10-20% మట్టుకే సన్నయ్య పండిస్తున్నారు, 65%లో మిగతా వాళ్ళు దొడ్డు వడ్ల పండిస్తున్నారు అన్నారు. అది వాస్తవమే. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి ఈ విషయం తీసుకెళ్తాము. ఖచ్చితంగా ప్రభుత్వం రైతు అనే ప్రతి ఒక్క రైతుకి, ప్రతి వరి ధాన్యం వేసినటువంటి ఇరెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇరెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇరెస్పెక్టివ్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్, ప్రతి ఒక్క తెలంగాణ వాది అయి రైతు అయితే చాలు ఖచ్చితంగా 500 బోనస్ ఇచ్చే ప్రయత్నంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తామన్న. ఖచ్చితంగా అన్న కూడా పాజిటివ్ సైన్లోనే ఉన్నారు. రైతులకు ఎంత చేయాలో అంత చేద్దామని దృఢ సంకల్పం కలుగుని ఉన్నారన్న. దానికి చిన్న ఉదాహరణ ఇస్తున్నా. భారతదేశంలోనే మీరు చరిత్రలో తీసుకున్నట్టయితే భారతదేశంలో రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అనేది యావత్ భారతదేశంలో
ఎక్కడ జరగలేదన్నా ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం అన్నా. నిజంగా కూడా రైతులు తెలంగాణ రైతులు చాలా నా లెక్కలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో ఎక్కడ లేని జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. నిజంగా కూడా రేవంత్ రెడ్డి అనే హ్యాట్స్ ఆఫ్. ఆ ధైర్యం కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమంత్రిగా, అంత గట్స్ ఉన్న ముఖ్యమంత్రిగా నిజంగా కూడా మీ ఛానల్ ద్వారా కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. నిజంగా కూడా రైతులు కూడా సుభిక్షంగా ఉండాలి, రైతులు సంతోషంగా ఉండాలి, వాళ్ళ జీవనాలు